వెల్కమ్ బ్యాక్. రాజధానిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి, డోలా, బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణ పనులు పరిశీలించారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు వివరించారు మంత్రి నారాయణ. రాజధానిలో అన్ని భవనాలు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న అంటున్న మంత్రి గొట్టిపాటితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధానిలో ప్రజాప్రతినిధుల భవనాలను మంత్రుల బృందం పర్యటించి అక్కడ ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎలా అభివృద్ధి జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మంత్రి గొట్టిపాటి ఉన్నారు. సార్, అమరావతి ప్రాంతంలో ఈ రోజు పర్యటించారు, ఎలా అనిపిస్తుంది? భవనాలన్నీ ఎలా నిర్మాణం జరుగుతుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మీరు చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అయిపోయినాయి, మిగతా ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ అన్ని కూడా అయిపోయినాయి. రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నారు. రోడ్డు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోడ్డు చేస్తారు. రోడ్డు అంటే ఏదో మట్టి తోలి తారు రోడ్డు వేయటం కాదు. కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నారు. మీకు పైన ఎక్కడ కూడా బయటికి పవర్ లైన్స్ కనపడకుండా అంతా అండర్ గ్రౌండ్ లో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ క్లాస్ నిర్మాణంతో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి హైదరాబాద్ లో ఏ విధంగా సాఫ్ట్వేర్ టెక్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎంతమంది టెక్ ఉద్యోగస్తులు తయారయ్యారో మీ అందరికి తెలియదు కాదు. అట్లానే ఒక రాజధాని ప్రతి రాష్ట్రానికి తలమనకు. ఇవాళ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల రాజధాని ఉంటే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి వచ్చి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విధమైన నిర్మాణాలు జరుగుతున్నాయి, మనకు రాజధాని ఎంత అవసరం ఉందనేది ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు కూడా అవగాహన కలగాలి. రాబోయే రోజుల్లో ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే మాటలు మానుకోవాలి. ఎందుకంటే మావిగాని అని చెప్పి 3 రాష్ట్రాలు కలుపుతామని, మూడు ప్రాంతాలు కలుపుతామని, ఒకప్పుడు ఏమన్నా వైజాగ్ అని ఇదని 3 సార్లు అని, ప్రతి ఒక్కసారి ఒక హోదాలో ఉండి, ఒక బాధ్యత గల ఒక పార్టీ నాయకుడిగా ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడి రాజధాని నిర్మాణానికి ఇప్పుడు కూడా ఇంకా అడ్డుపట్టడం అనేది మంచి భావ్యం కాదు. ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఆయన కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పౌరుడిగా అందరూ కూడా కావాల్సిన అవసరం ఉంది. తొందరగా పూర్తి చేయాలి, ప్రజలకి కూడా ఉపయోగపడేటట్టు. వైఎస్ జగన్ ఇక్కడ రాజధానిలో పర్యటిస్తే ప్రభుత్వం నుంచి మీరు అనుమతి? అందరు శుభ్రంగా ఒక రాష్ట్ర పౌరుడిగా, ఒక పార్టీ నాయకుడిగా శుభ్రంగా పర్యటించవచ్చు, అన్ని చూడొచ్చు. చూసి అందరు రావచ్చు, వాళ్ళు అందరూ వచ్చి చూడాలి కూడా. అందరు చూస్తేనే అవగాహన కలిగింది. భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో పర్యటిస్తారు.